మొదటిగా తండ్రి దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి, పరిశుద్ధాత్మ దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే చేరి కూడిన మీకు, అలాగే నెట్ వీక్షిస్తున్నటువంటి పరిశుద్ధులైన పిల్లలందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, మీ ఘనమైన, పవిత్రమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా దేవా, నీ పిల్లలు ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి నీ మందిరానికి వచ్చి ఉన్నారు. మీ అందరూ తండ్రి కలిసి కూడి నిన్ను ఆరాధించడానికి, నీ విలువైనటువంటి సంగతులను వివేచించడానికి, ఆలోచించడానికి మీరు మాకు ప్రసాదించిన మంచి సమయం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, వ్రాయబడిన మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించే ప్రతి హృదయాన్ని మీరు ప్రసాదించండి. సాత్వికమైన మనసుతో మీ యొక్క సత్యాన్ని అంగీకరించే హృదయాలను అనుగ్రహించండి. దేవా, మరి యొక్క మెసేజ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇది సత్య సంబంధమైనదని వారు గుర్తెరగడానికి, వ్యత్యాసాన్ని గమనించడానికి నీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. నీ పరిశుద్ధాత్మ నడిపింపును సదా కోరుకుంటూ, నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని కోరుకుంటూ, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నత ప్రశస్త నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. అది ప్రతి ఒక్కరూ చెప్పాలని తెలియజేస్తున్నాను. మీలో ఎంతమందికి దేవుని కాపుదల కావాలి? హ్యాండ్ రైజ్ చేయండి. మీలో ఎంతమందికి దేవుని కాపుదల కావాలి? కొంతమందికి అవసరం లేదా? వెంకటకి అవసరం లేదా? ఓకే, అందరూ దించండి. మీకైనా మీ కుటుంబాలకు కూడా కావాలా? మళ్ళీ రెండో ప్రశ్న, మీకైనా మీ కుటుంబాలకు కూడా కావాలా? వెరీ గుడ్. మీ కుటుంబాలకైనా మీకు కలిగిన వాటన్నిటికీ కావాలా? మీ కుటుంబాలకి మీకు కలిగిన వాటికి వద్దా? మీ వాహనాలకి, మీ కోళ్ళకి, మేకలకి, గొర్రెలకి, గేదెలకి, మీకు కలిగినటువంటి పశుపక్షాదులకి, ఏమన్నా మీకు కలిగిన స్థలాలకి, పొలాలకి, మీ వస్తువులకి అవసరం లేదా? కుటుంబం వేరు. కుటుంబం అంటే ఏంటి? మీరు ఇల్లు కూడా లెక్కేసుకున్నారు. కుటుంబం అంటేనే, కుటుంబం అంటే ఏంటంటే మీరు, మీ భార్య, పిల్లలు, లేదా మీ భర్త, మీ పిల్లలు కుటుంబం అంటారు. మీకు కలిగినవంటే మీకు ఇల్లు కలిగి ఉన్నారు, ఆస్తిపాస్తులు కలిగి ఉన్నారు, అంటే పశువులు, పక్షాదులు, పొలాలు, స్థలాలు కలిగి ఉన్నారు కదా. వాటికి కూడా కావాలా దేవుని కాపుదల? అన్నిటికీ కావాలండి. డౌట్గా చూస్తున్నారు ఎందుకని? ఈరోజు దేవుని కాపుదల గురించి మనం ఒక పాఠాన్ని నేర్చుకుందాం. నిజంగా ఒకసారి చాలా కన్నీళ్ళు వస్తాయి. మనల్ని మాత్రమే కాదు, మనం చూడని మన పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, లేదా ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. మన పనిలో మనం ఉంటాం. మనం ఎంతవరకు కాపుదల ఇస్తున్నాం మన పిల్లలకి? ఆలోచించారా? పనులకు పోతాం, డ్యూటీలకు వెళ్ళిపోతాం, కానీ మన కుటుంబానికి, మన ఇంటి దగ్గర ఉన్న పిల్లలకి, స్కూల్కి వెళ్ళిన పిల్లలకి కాపుదల ఎవరిస్తారండి? ఏదో మనం పెద్ద చూసేస్తున్నట్టుగా, ఎవరి చిన్నపిల్లల విషయంలో ఏదో నేను అని అనుకుంటాం మనం. లేదండి, మనం చూసేటువంటి విధానం చాలా తక్కువ. కంటికి రెప్పల ఆ బిడ్డను కాచి కాపాడేటువంటి దేవుడు పరలోకమందు ఉన్నాడు. మరి ఆయన కాపుదల మనకు కావాలంటే, ఆయన రెక్కల నీడను మనం విశ్రమించాలంటే
మనం ఖచ్చితంగా ఎవరితో కనెక్ట్ అయి ఉంటే దేవుడి కాపుదల మనకు వస్తుంది? దేవునితో. మరి ఆ దేవునితో కనెక్షన్ ఉందా మనకి? శుక్రవారాలు కొంతమంది కనెక్షన్ దిగిపోతుంటది, ఆదివారం కొంతమంది కనెక్షన్ దిగిపోతుంటది, శనివారాలు ఏమైనా స్త్రీల కూడి కొంతమంది కనెక్షన్ దిగిపోతుంటది. అలాగే ఎక్కడైనా మీటింగ్లు అన్నాం అనుకోండి, ఆ మీటింగ్లకి కొంతమంది కనెక్షన్ తెగిపోతూ ఉంటుంది. అన్నింటికి మనం రాలేము. అదే బాధ కలుగుతుంటుంది. అంటే కొన్ని పరిస్థితులు మరీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే దేవుడు యాక్సెప్ట్ చేసేవి అయితే పర్వాలేదండి. దేవుడు యాక్సెప్ట్ అయ్యేవి అంటే ఈరోజు ఆదివారం ఉందనుకోండి, ఆదివారం మానేసి మనం ఎక్కడికైనా పిక్నిక్లు వెళ్ళాం అనుకోండి, దేవుడు కాపుదల ఉంటుందా? చెప్పండి. కొన్ని వినోదాలకు వెళ్ళాం, విందులకు వెళ్ళాం, మళ్ళీ ఎవరో పిలిచారు పెళ్లికి, వెళ్ళిపోయాం. మనకి ఆదివారం పెద్ద లెక్కలేదు కదా. దేవుడి దగ్గర రావాలి, దేవుని ఆరాధన తర్వాత నిన్న ఒక ఆయన వచ్చాడండి పాపం, దేవుని జ్ఞానం తెలిసిన వాడు కనుక ఆయన కార్డు ఇచ్చేమన్నాడు తెలుసండి, మీరు చర్చ అయిపోయిన తర్వాత రండి అని పిలిచాడండి. ఏమండి, నిజంగా హ్యాట్సప్ అండి ఆ వ్యక్తికి. మీరు ఆరాధన అయిపోయిన తర్వాత అప్పుడు రండి అని చెప్పారు కొంతమంది అలా చెప్తారు, కొంతమంది అలా కాదు, కుటుంబ సతీ సమేతంగా అవసరమైతే ఆరాధన మానుకొని రావాలంటారు. ఒక వారం అంతే కాదు అంటారు. చూసారు, అది దేవునితో మీరు కరెక్ట్ తెగిపోవడం అన్నమాట. అది చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. అప్పుడప్పుడు మన ఇంట్లో బల్బులు ఎలగవు, ఫ్యాన్ తిరగవు. అప్పుడు మనకు వచ్చే ఒక ఆలోచన ఏంటి, వైర్ ఎక్కడైనా కనెక్షన్ తెగిపోయిందా అనుకుంటాం మనమే. అంటే చూడండి, అంటే కనెక్షన్ ఉంటేనే లైట్ తిరుగుతుంది, కనెక్షన్ ఉంటేనే ఫ్యాన్ తిరుగుతుంది. కొన్ని ఏసీలు ఉన్నాయనుకోండి, ఏసీలు కూడా పనిచేస్తాయి. అన్ని వైర్లు కనెక్ట్ అయి ఉంటేనే, అందులో ఏమాత్రం తేడా వచ్చినా మళ్ళీ ప్రాబ్లమే. అవునా కదా? అలా దేవుని కాపుదల మనకి, మన కుటుంబానికి, మనకు కలిగిన అంతటికీ రావాలంటే ఖచ్చితంగా దేవునితో ఎప్పుడు మనం కనెక్ట్ అయి ఉండాలి. మీరు ఎంతమంది కుటుంబ ఆరాధన చేసుకుంటారు? హ్యాండిల్ చేయండి. కుటుంబ ఆరాధన చేసుకున్న వాళ్ళు 1, 2, 3, 4 అంతేనా? మిగతా వాళ్ళు ఏమైపోయారు? ఓహో, కుటుంబ ఆరాధన చేసుకోవాలని కూడా తెలీదా? ఏమండి, ఒక్కరున్నా చేసుకోవాలని చెప్పాను, అది కూడా కుటుంబమే కదా. ఒక్కరున్నా, ఒక వ్యక్తి ఉన్నా పాడుకోండి 4-5 పాటలు, చదువుకోండి 3 అధ్యాయాలు, ప్రార్థన చేసుకోండి, 1 గంట సేపు, అరగంట సేపు చేసుకోండి. మీ దేవునితో మీరు మాట్లాడండి, మీకేం కావాలో కన్నీళ్ళు విడవండి, మీ కష్టాలన్నీ దేవుడు చెప్పుకోండి. మనమేంటో తెలియదు కానీ మన కష్టాలన్నీ ఎవరు చెప్పుకుంటాం? మనుషులు చెప్పుకుంటాం. మనుషులంటే మనుషుల్లో అధికారం కలిగిన వారికి చెప్పుకుంటామండి. ఏమో నీ మీద దయతలిచి లోనికి పెడతాడేమో అంతే. నీ మీద దయతలిచి ఏమో బాత్రూంలో రావచ్చు, హౌస్లో రావచ్చు నువ్వు ఇచ్చినది, లేదా నీకు పెన్షన్ డబ్బులు ఇప్పించవచ్చు, అంతేనా? మరి శాశ్వత లైఫ్ ఒకటి ఉంది కదా, ఎటర్నల్ లైఫ్. దానికోసమే కదా ఈరోజు మన ప్రయాస అంతా, దానికోసమే కదా ఈరోజు మనం భక్తి చేసేది, ఆరాధన చేసేది, దేవునితో మమేకమయ్యేది, దేవునితో కనెక్ట్ అయ్యేది. అది మనం పోగొట్టుకోకూడదండి. తప్పలేదండి, వెళ్ళాలండి, అధికారుల దగ్గరికి వెళ్ళాలి, న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళాలి. కానీ మొట్టమొదట నువ్వు మోకాళ్ళు వేసి దేవునికి ప్రార్థన చేసి దేవుడికి అప్పగించావా? నీ సమస్య దేవుడితో చెప్పుకున్నావా? నీ బాధ ఏంటో దేవుడి దగ్గర వెళ్ళబుచ్చుకున్నావా? అది దేవుడికి కావాలి. చూద్దాం కొన్ని మాటలు. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం, కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట చూద్దాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడము దారుణై ఉన్నది అన్నదో.
ఆయన రెక్కల నీడలో రావాలి. ఎందుకంటే మనం ఎంతవరకు ప్రొటెక్షన్ ఇవ్వగలమంటే మన పిల్లలకి, మన కుటుంబానికి ఎంతవరకు మనం సెక్యూరిటీ ఇవ్వగలం? కాపలాదారు అంటారు, వాచ్మెన్. అతను ఎంతవరకు సెక్యూరిటీ ఇవ్వగలడు? తన పరిధి దాటి ఇవ్వలేడు. ఇలా ఎన్నో ప్రమాదాలు జరిగాయి. పిల్లలు రోడ్డు మీదకి వచ్చేసి యాక్సిడెంట్లు అయినటువంటి సందర్భాలు. తల్లి అక్కడో వంటింట్లో వంట చేసుకున్న సమయంలో తండ్రి ఎక్కడో ఉదయమాన్నే ఎక్కడో జాబ్ కోసం వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిణామాలలో వీళ్ళ కాపుదల ఎవరు? దేవుడు అండి. అందుకే దేవునితో మనం కనెక్ట్ అయించుకోవాలి. మనమే కాదు, మన పిల్లలు వాళ్ళు మోకరింపజేసి వాళ్ళకి ప్రార్థన అలవాటు చేయాలి. దేవుని మీద ఆధారపడటం వాళ్ళకి చిన్నప్పటి నుంచే నేర్పించాలండి. చాలా చిన్న వయసు నుంచే వాళ్ళకి పాటలు నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి, వాక్యం చదవడం నేర్పించాలి చిన్నప్పటి నుంచే. అందుకే లేకపోతే ఈరోజు సమాజాన్ని చూడండి, ఎంత భయానకమైనటువంటి పరిస్థితికి దిగజారిందో. కోల్కతాలో జరిగినటువంటి ఒక సంఘటన మీ అందరూ చూసే ఉంటారు. ఏమండి, ఒక అమ్మాయి మీద అత్యాచారం చేశాడు. ఎప్పటి నుంచి కన్నేస్తున్నాడు వాడు కూడా ఒక న్యాయ వ్యవస్థకు చెందినటువంటి ఒక ట్రైనర్. అలాంటి ఆ వ్యక్తి ఈ అమ్మాయిని దారుణంగా రేప్ చేసి, పాడు చేసి, అత్యాచారం చేశాడు. ఈ సంఘటన కోసం నిన్నంతా మరి డాక్టర్స్, నర్సులు అందరూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు, ర్యాలీలు చేశారు. ఏంటి దారుణాలు? చిన్నప్పటి నుంచి వాడికి సండే స్కూల్ అనేటువంటి ఒక చిన్న స్కూల్ వాడికి నేర్పిస్తే పాఠశాలకు వెళ్ళినా కానీ దేవుని యొక్క వాక్యం వాడి బరువులో పనిచేసి వాడు చేస్తున్నది తప్పు 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 అని వాక్యం వాడిని గద్దించి ఉండేది. ఆ తప్పు చేస్తుండేవాడు కాదు. న్యాయమైన రూట్ ఉంది. ఒక న్యాయమైనటువంటి రూట్ లో అతను ప్రయాణం చేస్తే ఏమో అమ్మాయిని వాడు పెళ్లి చేసుకుంటూ ఉండేవాడు కావాలనుకుంటే, లేదా దేవుని చిత్తం కాదు అని అతడు ఆ పరిస్థితికి వెళ్ళుండేవాడు కాదేమో. ఆలోచించండి. ఈరోజు సమాజం నేర ప్రవృత్తికి బాగా అలవాటైపోయింది. నేరాలు చేయడంలో పట్టాపుచ్చుకున్నారు. అలాంటి పరిస్థితులు ఈరోజు మన సమాజంలో మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు మన ఆడబిడ్డలకు, మన కన్న బిడ్డలకు కాపుదల ఎక్కడుంది? ప్రొటెక్షన్ ఎక్కడుంది? ఆలోచించండి. బిడ్డలు చదువుకోవడానికి వెళ్ళిపోతున్నారులే, బాగా చదువుకుంటున్నారులే అనుకుంటున్నాం మనం. అక్కడ ఎలాంటి పరిస్థితులు, పరిణామాలు వాళ్ళకి దాపురిస్తున్నాయనే సంగతి మనకు తెలియదండి. అందుకే వాళ్ళకి ప్రార్థన అలవాటు చేయాలి. ప్రతి విషయంలో దేవుని అడగడం అలవాటు చేయాలి. మోకరించి వాళ్ళు దేవుని మీద ఆధారపడటం వాళ్ళకి నేర్పించాలి. లేకపోతే ముందున్నటువంటి సమాజం, ఇప్పుడు మనం చూస్తున్న దానికన్నా రాబోతున్నటువంటి సమాజంలో మరింత మరింత దారుణాలు చోటు చేసుకునేటువంటి పరిస్థితి, మన కళ్ళతో మనమే చూసేటువంటి పరిస్థితి రాబోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సందర్భం రాయబడింది. నీ రెక్కల క్రింద ఆశ్రయము కలుగును. ఏమన్నా నిజంగా ఈ మాట పట్టుకుని చెప్తున్నానండి. దేవుని రెక్కల క్రింద తప్ప ప్రపంచంలో ఏ సెక్యూరిటీ వ్యవస్థ కూడా ఇంతలా దేవుడు కాపాడినట్టుగా కాపాడలేదు. అవసరమైన మీ పిల్లలకు సెక్యూరిటీ పెట్టండి. ఎంత అవుతుంది ఖర్చు? ఏమండి, మన కుటుంబానికి సెక్యూరిటీ పెట్టండి, ఎంత అవుతుంది ఖర్చు? అలాంటి ఏ ఖర్చు, పైసా ఖర్చు లేకుండా నీ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని చల్లగా కాపాడుతున్నాడు. దూరదేశాల్లో మీ భార్యలను కానీ, ఏమంటే గల్ఫ్ దేశాల్లో మీ భర్తలు కానీ, వాళ్ళు 2 సంవత్సరాలు, ఏమంటే 3 సంవత్సరాలు, లేకపోతే 4 సంవత్సరాలు, లేకపోతే కొంతమంది 5 సంవత్సరాలకు కానీ రాను. అలాంటి వారిని సైతం
అక్కడ ఎంత చక్కగా కాపాడుతున్నాడండి దేవుడు. వాళ్ళ దైనందిన జీవితంలో ఇక్కడ మనం ఇండియాలో ఎన్ని రోగాలండి, నిజంగా వాళ్ళకి ఆ బాధలు అక్కడ వస్తే అసలు ఉండగలరా? 2 నెలలకి ఇండియాకి తిరిగి వచ్చేస్తారండి. అవునా కాదా? నాకు తెలిసిన చాలా మంది పేషెంట్లు అక్కడికి వెళ్ళి 2 సంవత్సరాలు పనిచేసుకుని వచ్చారు. అదేంటమ్మా ఇక్కడ ఉండగా నువ్వేమో లేవలేక నడవలేక ఎత్తలేక ఉండేదాన్ని, ఎవరు కువైట్ దేశం వెళ్ళి లేదా దుబాయ్ దేశం వెళ్ళి 2 సంవత్సరాలు అలా పనిచేసామమ్మా అంటే దేవుడు ఇచ్చాడండి ఆరోగ్యం అనేది. నిజమండి, నిజం ప్రియులారా. ఎవరు పొట్ట కుట్టి కోసం, కుటుంబ పోషణ కోసం ఎక్కడో దూర దూర దేశాలు వెళ్ళి కష్టపడుతున్నారంటే వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు దేవుడు కాపాడుతున్నాడంటే అసలు చాలా మంది ఉన్నారండి, వాళ్ళకి అసలు కృతజ్ఞత లేదండి. చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నాయండి, వాళ్ళు అసలు దేవుడి మీద అసలు కృతజ్ఞత ఉండదు. వాళ్ళకి కృతజ్ఞత లేకపోయినా దేవుడు వాళ్ళని చల్లగా కాపాడుతున్నాడండి. ఎప్పటి వరకు ఉంటుందో తెలుసండి కాపుదల కూడా చాలా డేంజర్ అండి. దేవుడితో ఎలా ఉంటుందంటే దేవుడు చూస్తాడు ఇక ఆ వ్యక్తి మారడు అని తెలిసిందా ఆ వ్యక్తికి ఇంకా ప్రొటెక్షన్ తీసేస్తాడు. దేవుని కాపుదల నుండి అతన్ని విడిచిపెట్టేస్తాడు. అప్పుడే మనకి మరణం తప్పిస్తుంది. అప్పుడే ఆ మనిషి హఠాత్తుగా చనిపోతాడు. దేవుని కాపుదలలో ఉన్నంత వరకు ఆ మనిషికి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాల దినాలు పూర్తయ్యేంత వరకు దేవుడు ఈ భూమి మీద మనిషిని ఉంచుతాడు. ఆ తర్వాత మనిషిని ఉండడు. దేవుని కాపుదలలో ఎప్పుడైతే వెళ్ళిపోతాడు ఆ వ్యక్తికి దేవుని ప్రొటెక్షన్ అనేది తీసేస్తాడు. చూడండి ఒకసారి ఈ సందర్భాన్ని ఒక మందసంతో పోలుస్తూ, పాత నిబంధనలో మందసం ఉండేది. ఆ మందసం కోసమే దేవుడు లేదా దావీదు గారు గొప్ప గొప్ప మహా చక్రవర్తులందరూ ఎలా అయినా సరే ఆ మందసాన్ని తీసుకురావాలి, మందిరాలకు తీసుకురావాలి అని ప్రయత్నించేవారు. అసలు ఆ మందసంలో ఏముంది అసలు? దానితో ఈరోజు మనకున్నటువంటి పాఠానికి లింక్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4-5 వచనాలు. అందులో సువర్ణ దోపాతి అంటే మందసములో సువర్ణ దోపాతియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండేది. ఆ మందసమును మన్నాగల బంగారు పాత్రయు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటేంటి? మన్నాగల బంగారు పాత్రయు. రెండవది చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలు. 3 వస్తువులు ఈ మందసంలో ఉంచబడ్డాయి. 3 వస్తువులు. ఒకటి మన్నాగల పాత్ర. ఈ మన్నా దేవునికి సూచన. ఇశ్రాయేలు ప్రజల్లో 40 సంవత్సరాలు అరణ్యంలో వాళ్ళు తిరుగులాడుచుండగా దేవుడు ఆకాశంలో ఏం కురిపించేవాడు వారి మధ్య? మన్నా. ఈ మన్నా బైబిల్లో ఏమి రాయబడిందంటే దేవదూతలు తినే ఆహారంగా రాయబడింది. ఎలాగా? దేవదూతలు తినే ఆహారంగా రాయబడింది. ఈ ఆహారాన్ని వాళ్ళు 40 సంవత్సరాలు భుజించారు ఇశ్రాయేలు. ఇది మన్నాగల పాత్ర అంటే వాళ్ళకు గుర్తుండిపోవాలి. అంటే దీని అర్థం ఏంటంటే వారు ఎలా పోషించబడ్డారు? మన్నాతో పోషించబడ్డారు. అది పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలులకు దేవుడిచ్చినటువంటి గొప్ప సువర్ణ అవకాశం. మరి కొత్త నిబంధనలో మనకి ఏమైనా ఇచ్చాడా అనేది కూడా చూద్దాం. దీన్ని మీరు ఇలాగే పట్టుకొని ఒకసారి నిర్గమాకాండంలోకి వద్దాం. మన్నా పాత్ర గురించి ఏం రాయబడింది? 16వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి
మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచుమని అనేను. ఇక్కడ మనం ముందుకెళ్ళాం. హెబ్రీ పత్రికలో ఏం రాయబడింది? మందసంలో ఉంచబడిన 3 వస్తువుల గురించి రాయబడింది. ఇప్పుడు ఆ వస్తువు ఎలా పెట్టబడిందో అనేది మన పాత నిబంధన కాలంలో నిర్గమాకాండములో మోషే గారి సమక్షంలో ఎలా జరిగిందని చూస్తున్నాం. అంటే ఓమేరు అనేది ఒక కొలత. ఓమేరు కొలతతో మన్నాను అందులో పోసి ఈ పాత్రలు ఉంచేవారు. అది అని ఏమన్నారు? మన్నా గల పాత్ర. ఈ మన్నా దేనికి సాదృశ్యం అంటే 40 సంవత్సరాలు అరణ్యములో ఇశ్రాయేలు దేవుడు అద్భుతంగా పోషించాడు అనడానికి సాక్ష్యంగా ఉంచాడు. అంటే ఈరోజు మన కుటుంబాలు పోషించబడుతున్నాయి కదండి. 2 ఏళ్ళు కరోనా సమయంలో అద్భుతంగా పోషించబడ్డాం, అవునా కదా? అలాగే ఈరోజు వరకు మన పుట్టింది మొదలుకొని మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు వాళ్ళందరూ కూడా ఎలా పోషించబడుతున్నారు? దేవుడి ద్వారానే పోషించబడుతున్నారు. దేవుడు ఇచ్చినటువంటి పాడి పంటలు బట్టి దేవుడు ఆశీర్వదిస్తాం. దేవుడు కానీ దీవించలేదనుకోండి, మీ వరి కంకికు ఎన్నైతే కంకెలు పుట్టాయో, వెన్నులు పుట్టాయో అన్నీ కనుక మళ్ళీ పుడితే మీరు నేను అసలు బతకగలమా? ఇంటికో గింజకాడికి వస్తుంది లెక్క. దేవుడు మీరు ఒకటి పారితే, ఒక కంకి పారితే దానికి ఎన్ని వెన్నులు పుట్టిస్తున్నాడు చెప్పండి. దేవుడు ఏం చేస్తున్నాడు? మీ పాడి పంటలను, పశువులను ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి సర్వ భూజనాంగానికి ఆయన పోషకుడుగా ఉన్నాడు. అది మనకి గుర్తు చేయడానికి దేవుని యొక్క కాపుదల అంటే కేవలం మనల్ని కంటికి రెప్పలా కాపాడటమే కాదండి, మనకు కావలసినవన్నీ దేవుడు సమకూర్చడం కూడా ఇందులో ప్రధాన పాత్ర ఉంది. ఇక రెండవది సంఖ్యాకాండం 17వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 10వ వచనం. చిగురించినటువంటి అహరోను చేతికర్ర. ఆ రోజు చాలా మంది మేము కూడా సేవకులమే, ప్రధాన యాజకులమే అన్నప్పుడు దేవుడు ఒక పరీక్ష పెడతాడు. ఏంటా పరీక్ష అంటే, మీరందరూ చేతికర్ర తీసుకురండి, ఉదయానికల్లా ఎవరి చేతికర్ర చిగురించిందో వారే ప్రధాన యాజకులని దేవుడు ఒక పరిస్థితి పెడతాడు. అప్పుడు అహరోను గారి చేతికర్ర చిగురిస్తుంది. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ చేతికర్ర మందసంలో పెట్టమని దేవుడు ఆజ్ఞ జారీ చేస్తాడు. సంఖ్యాకాండం 17:10 చదవండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరుగుబడ్డారు కొంతమంది, మేము కూడా సేవకులమే, మేము కూడా సేవ చేసే అర్హత మాకుంది అని కొంతమంది ఆ రోజుల్లో మోషే గారి మీద, అహరోను గారి మీద తిరుగుబడ్డారు. మాకు దేవుని ఒక వాక్కు వచ్చు, మేము కూడా దేవుని మాటలు చెప్పగలం అని వాళ్ళు తిరుగుబడినప్పుడు అప్పుడు చెప్తున్నటువంటి సందర్భం అండి. తిరుగుబడిన వారిని వచ్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాస్త్రముల యొద్ద ఉంచుము అంటాడు. అలాగే నిర్గమాకాండం 34వ అధ్యాయం 28వ వచనాన్ని కూడా చూద్దాం. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. నిజంగా ఈ పలకలు తీసుకురావడానికి మోషే గారు పడిన కష్టం అంతా ఇంత కదా. ఈ పలకలు అంటే ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు. ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు దేవుడు ఎలా రాశాడు? రాతి పలకల మీద తన చేరు రాతతో దేవుడు రాసి ఇచ్చినటువంటి పలకలు ఇవన్నీ. ఎక్కడ రాశాడు? సీనాయి పర్వతం మీద రాశాడు. సీనాయి పర్వతం మీదకి మోషే వెళ్ళాడు. ఎన్ని దినాలు ఉన్నాడు అక్కడ? 40 రేయింబగళ్ళు. ఆయన అసలు ఆహారం తీసుకోలేదు, నీళ్లు తాగలేదు.
అంత పరీక్షకు ఒక సేవకుడు ఎదురై దేవుని దగ్గర నుంచి ఆజ్ఞలను తీసుకుని వస్తే తీరా కిందకి తీసుకొచ్చినప్పటికీ ఇశ్రాయేలు జనాంగం అంతా ఎలా ఉన్నారు? యావడి ఇష్టానుసారంగా వాళ్ళు తింటూ తాగుతూ గెంతుచు డ్యాన్సులు, వినోదాలు, విందులు, చిందులు ఇవన్నీ కనబడుతున్నాయి. అప్పుడు మోషే చేతిలో ఉన్నటువంటి రాతి పలకలను ఏం చేశాడు? ఆయన కింద పడేసి పగలు కొట్టేశాడు. అంటే ఏమనిపించింది మీరు ఆలోచించండి. ఇందాక నేను అదే చెప్పాను సందర్భం. ఇక దేవుని యొక్క మాటలు వినలేనప్పుడు, దేవుని దారిలోనికి వాళ్ళు రాలేనప్పుడు, దేవుడు అంటే వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మరి ఆజ్ఞలు తెచ్చి వాళ్ళకి ఎలా ఎప్పుడు ఇచ్చేది? నేను ఎలా చెప్పాలి వాళ్ళకి? వాళ్ళ కోసమే కదా 40 దినాలు నేను నీళ్లు లేక ఆహారం లేక సీనాయి పర్వతం మీద దేవుడి దర్శనం కోసం, దేవుడి ఇచ్చేటువంటి ఆజ్ఞల కోసం నేను ఎంత కష్టపడ్డానే, నా కష్టం అంతా వ్యర్థమైపోయిందని మోషే లాంటి మహనీయుడు, మోషేకున్నటువంటి ఒక గొప్ప గుణం ఏంటో తెలుసా అండి? భూమి మీద ఆయన మిక్కిలి సాత్వికుడు, చక్కని శాంతమూర్తి. ఆయన అంత శాంతమూర్తికే కోపం వచ్చిందని మీరు ఆలోచించండి. ఆ రాతి పరంగా మళ్ళీ దేవుడు మళ్ళీ రాయిస్తాడు. మళ్ళీ నువ్వు 40 దినాలు వెళ్ళాలి, 40 దినాలు మళ్ళీ ఉపవాసం ఉండాలి, మళ్ళీ నీకు ఆ రాతి పరుగులు అలాంటి రాతి పరుగులు చేయించుకొని నువ్వు వస్తే నేను రాసిస్తానని దేవుడు అన్నాడు. చదవండి ఒకసారి 34:28 నిర్మాత. అతడు 40 రేయింపగలు యెహోవాతో కూడా అక్కడ ఉండేది. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. మళ్ళీ రాశాడు. మీరు ఆలోచించండి ప్రియులారా, ఇవి 3 ఎందుకు సాదృశ్యంగా ఇవ్వబడ్డాయో? దేవుని కాపుదల మన మీద ఉండడానికి ప్రధానమైనటువంటి పాత్ర. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 4-5 వచనాలు చెప్పబడినటువంటి విషయాన్ని మరొకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4-5 వచనాలు. అందులో సువర్ణ దోపార్తియు అంతటను బంగారు రేకులు తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులు అన్నారు. చూడండి, మహిమగల కెరూబులు. ఏంటి మహిమగల కెరూబులు? ఆలోచించారా? ఈ మహిమగల కెరూబులు ఏంటి? కెరూబు అంటే ఏంటి? దేవదూతలండి. ఇప్పుడు దేవుడు మన దగ్గరికి రాడు రక్షించడానికి. ఎవరు పంపుతాడు? సైన్య దూతలు కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు దేవుడి దగ్గర. ఒక్కొక్కరికి ఎలాంటి ప్రొటెక్షన్ ఇచ్చాడు. ఒక్కొక్క కుటుంబానికి మనకు దేవుడు ఎంతమంది దేవదూతలు పంపించాడో తెలియదు. అందుకే ఈ రోజు వరకు, ఈ వేళ వరకు మనం కట్టిన బట్ట, తింటున్న ఆహారం, ఉంటున్న పరిస్థితులు, తిరుగుతున్నటువంటి విధానం అంతా దేవుడు కాపాడుతున్నాడు. నిజంగా ఆయన ప్రొటెక్షన్ చాలా గొప్పది. ఆయన ఈ 3 మీద, దేని మీద? మందసములో ఉంచబడిన మన్నాగల పాత్ర మీద, తర్వాత చిగురించిన అహరోను చేతికర్ర మీద, నిబంధన పలకల మీద ఇప్పుడు కెరూబులు ఉంచబడినట్టుగా ఉందటండి. మహిమగల కెరూబులు. ఇప్పుడు మనకి కూడా కాపుదల ఎప్పుడు వస్తుంది అంటే ఈ 3 మనం పాటించినప్పుడు. ఒకటి మన్నాగల పాత్ర అంటే ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. వాళ్ళు మన్నాతో పోషించబడ్డారు. ఇప్పుడు మనకు జీవాహారం ఏంటో జీవ గ్రంథంలో రాయబడింది. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం చదవండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు
ముందు చెప్తాడండి. ముందు యేసుప్రభువు ఏం చెప్తాడంటే, ముందున్నటువంటి వచనాల్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు 40 సంవత్సరాల మన్నా తినలో చనిపోయారు. ఇప్పుడు నేను ఎవరిని? జీవాహారాన్ని, జీవం కలిగిన జీవాధిపతిని. ఇప్పుడు నన్ను తినవాడు అతను ఏ మాత్రమును ఆకలి కొనడు అని చెప్తున్నాడు. ఏంటి ఆయన జీవాహారం? కానీ ఈరోజు బల్లలో మనం తీసుకుంటున్నామే, ఆయన సన్నిధులు ఉంటే ఆయన శరీరానికి ఇవ్వబడినది. దాని గురించి కాదండి చెప్తుంటా. వాక్యం అనే జీవాహారం అంటే బైబిల్లో రాయబడిన ఈ జీవవాక్కులు, వాటి గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, జీవాహారం ఏంటంటే, మీరు ఎప్పుడైతే దేవుని కాపుదల కావాలి అనుకున్నవారు, మీరు ప్రతిరోజు ఈ జీవవాక్యములు మీరు ఏం చేయాలి? భుజించాలి. చదవడం అంటే భుజించడం. చదవడం ద్వారా, గ్రహించడం ద్వారా మీరు ఆ వాక్యాన్ని భుజించినట్టు లెక్క. ఇది మొదటిది. రెండవది చూద్దాం. అహరోను చేతి కర్ర అంటే, కర్ర అంటే దేనికి గుర్తు? అధికారానికి గుర్తు. దండం అంటే, చేతి కర్ర అంటే ఏంటి? దండం. దండం అంటే ఏంటి? అధికారానికి గుర్తు. ఆ అధికారం అంటే క్రీస్తు అధికారానికి మనం లోబడాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాట చూడండి. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఇప్పుడు ఎవరు? క్రీస్తు ఎవరు? సర్వాధికారి. ఆ సర్వాధికారి కింద మనం ఏం చేయాలి? లోబడి ఉండాలి. అలా క్రీస్తు అధికారానికి ఎవరైతే లోబడతారో వాళ్ళు దేవుని కాపుదలలో ఉంటారు. గుర్తుపెట్టుకోండి, దేవుని కాపుదల అందరికీ ఉండదండి. కామన్ గా ఉండే కాపుదల వేరు. ఇప్పుడు మనం ఆయన పిల్లలమయ్యాం, ఆయన కృపలో భద్రపరచబడుతున్నాం. దేవుడు ఎంతవరకు ఇస్తాడు మన కాపుదల అనేది ఇందాక మనం విన్నాం. కానీ ఇప్పుడు ఆయన అధికారానికి మనం లోబడాలి. క్రీస్తు అధికారానికి మనం లోబడాలి. ఇక మూడవదిగా మార్కు సువార్త, ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు కదా. ఆయన మానవ ప్రపంచానికి ఇచ్చిన ఆజ్ఞలు రెండండి. ప్రాముఖ్యంగా 2 ఆజ్ఞలు ఇచ్చాడు. అదేంటో చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 30-31 వచనాలు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. ఈ ఆజ్ఞ చాలా మంది విడిచిపెట్టేస్తున్నారు. ఏంటి ఆజ్ఞ? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఇది మొట్టమొదటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞ గనక చాలా మంది చేయడం లేదు. రెండోది కొంతమంది చేస్తున్నారు. 2 ఆజ్ఞలు చూడండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అని ఆజ్ఞ కొంతమంది చేస్తున్నారు. అసలైన విడిచిపెట్టేస్తున్నారు. దేవుడు ఆరాధించే విషయం విడిచిపెట్టేస్తున్నారు. ఈ ఆదివారం కూడా చాలా మంది దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉంటారు. చాలా మంది ఆదివారాలు లేదా దేవుని పక్కనెట్టి దేవుడి పేరు లేకుండా, ఏ దేవుడైతే వాళ్ళు పుట్టించాడు ఆ దేవుడి పేరు వాళ్ళ మీద లేకుండా వాళ్ళ సొంత కార్యక్రమాలు చేస్తుంటారు. అంటే నిన్ను అని నీ పొరుగువారిని ప్రేమించమని బైబిల్లో కూడా రాయబడింది కదండి. మరి ఇంకో ఆ ప్రధానమైన ఆజ్ఞ ఉంది. ఆ ప్రధానమైన ఆజ్ఞ కూడా నువ్వు ఏం చేయాలి? చెయ్యాలి, పాటించాలి. ఏమండి ఆజ్ఞలు, ఏ ఆజ్ఞలు ఇచ్చాడు అంటే ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికీ ప్రధానమైన ఆజ్ఞలని దేవుడు రాయించాడు. ఒకటి, దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలి. నీ 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 మట్టుకు నీవు ఇవ్వాలి. నీ మట్టుకు నీవు ఇవ్వాలి. ప్రధానమైనటువంటి ఆజ్ఞగా ప్రధానమైనటువంటి స్థానం నీ మట్టుకు నీవు ఇవ్వాలి. తర్వాత నీ కుటుంబంలో కూడా నువ్వు ఇవ్వాలి. నువ్వు చేసే పనులన్నింటిలో ఇవ్వాలి. మొట్టమొదటిగా
ఆ తర్వాత రెండోది సెకండరీ థింక్ అది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అది రెండవది. మొదలు చేయకుండా రెండోది చేసిన, రెండోది చేసి మొదలు చేయకుండా నష్టంలోకి వెళ్ళిపోయింది మనం. ఏమంటే నేను ప్రభుని ఆరాధిస్తానండి, నన్ను వలె నా పొరుగు వారిని ప్రేమించనండి అంటే అది కూడా కుదరదు, దేవుని దగ్గర కుదరదు. ఖచ్చితంగా రెండే ఇచ్చాడండి. ఆ రెండింటిని కూడా చేయడానికి ఈరోజు మనిషి ఇబ్బంది పడుతున్నాడంటే ఇంకేం చేయాలి చెప్పండి? డాక్టర్ గారి దగ్గర రోగం కోసం వెళ్తే ఏం చెప్తాడు? 10 పదార్థాలు తినవద్దు అంటాడు, 10 కాయగూరలు, ఏమండి మాంసాహారాలు తినవద్దని చెప్తాడు. తినేస్తావా లేక మానేస్తావా? డాక్టర్ గారు చెప్తే మనం మానేస్తాం. ఇంకెవరు చెప్పిన మనం కానీ డాక్టర్ గారు కానీ చెప్తే ఖచ్చితంగా మనకి ఎంత ఇష్టమైన కూరైనా, మనకు నచ్చే కూరైనా, మనం ఇచ్చే కూరైనా అది తినొద్దు అంటే ఖచ్చితంగా మనం మానేసేస్తాం. ఎందుకంటే మనకున్న రోగాన్ని బట్టి, మనకున్న బాధను బట్టి మానేస్తాం. మరి దేవుడు రెండే రెండు చేయమంటున్నాడు. నీ పొరుగువారిని ఏది నువ్వు ఆశించద్దు, నీ పొరుగువారిని నువ్వు మోసగించద్దు, నీ పొరుగువారిని అక్రమంగా వాడు దోచుకోవద్దు. ఇవన్నీ చెప్తున్నాడు. నీ పొరుగువారిని ప్రేమించమంటే అలా అర్థం. తర్వాత నీ కలిగి ఉన్న వాటిలో కొంత వాడికి పెట్టు, వాడి అవసరంలో ఉంటే పెట్టు, వాడి ఇబ్బందులు ఉంటే వాడిని పరామర్శించు. కానీ మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ఏంటి? నీ తండ్రి నువ్వు పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో ఆయన నువ్వేం చేయాలి? ఆరాధించాలి, ప్రేమించాలి. ఆయన మొట్టమొదటి స్థానం ఇవ్వాలి. నిజంగా నేను ఈ రోజు వరకు దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత అదే. మొట్టమొదటి స్థానం దేవుడిది నా లైఫ్లో. కాబట్టి ఎవరు ఈరోజు ఏం చెప్పినా వెళ్ళలేను నేను. అసలు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఈరోజు వెళ్ళడం అనేది జరగదు. దానికి కారణం ఏంటంటే దేవుడు నాకు ఈ ఆజ్ఞలు ఇచ్చాడు, అవి నేను పాటించాలి, నేను చేయాలి. నేను చేయకపోతే నాకు ఏముండదు? పరలోకం ఉండదండి. పరలోకం గురించి తెలుసు కనుక అక్కడికి వెళ్ళకపోతే ఎంత భయంకరమైన నరశిక్ష నేను గురవుతానో నాకు తెలుసు కనుక నేను భయపడుతున్నాను. ఈరోజు సమాజంలో ఎంతమంది భయపడుతున్నారు? సత్యాన్ని ఎరిగినటువంటి క్రైస్తవులు ఎంతమంది భయపడుతున్నారు? మన దేవుని కాపుదల ఇన్ని రకాలుగా ఉంటే దేవుని కాపుదల మన మీద, మన పిల్లల మీద, మన కుటుంబాల మీద, మన కలిగిన వాటి అంతటి మీద దేవుని కాపుదల ఉంటుంది. లేకపోతే దేవుని కాపుదల కష్టం. కాబట్టి 97 కీర్తన మరికొన్ని వచనాలు చూడండి. 5వ వచనం నుండి 7వ వచనం వరకు. 5వ అధ్యాయం. రాత్రి వేళ కలుగు భయముకైనా. అంటే రాత్రి ఎవరికైనా భయం కలుగుతుందా? ఎందుకు కలగదు? ఒంటరిగా ఉన్నామంటేనే భయం. మన చూసుకొని మనం చేసుకుంటామా? అంత గొప్ప కదండి. ఎలాగ మన మన వెనకాల వస్తున్నట్టు ఉంది, ఎవరో మనిషి వెనకాల తలుపు చేస్తున్నట్టుగా భయపడిపోయి బెదిరిపోతామండి. పిల్లి కుయ్యం అంటే భయం, కుక్క బావు అంటే భయం. అంటే ఎన్ని భయాలు? రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎగురు బాణములు కలిగి. పగటి వేళ ఎగురు బాణం ఏంటి తెలుసా మీకు? డెంగ్యూ ఫీవర్. అది పగలే పడుతుంది. కాబట్టి పగటి వేళలో పుట్టింది దోమ అంటే చాలా ప్రమాదం అంట. డెంగ్యూ వ్యాధి వస్తుంది, చాలా ప్రమాదంగా. డెంగ్యూ వ్యాధి అంటే అది రుచి చూసిన తెలుస్తుంది అది ఎలా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. పగటి వేళ ఎగురు బాణములకైనను. బాణంతో కొంచెం చూడండి. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను. అసలు రోగం ఏ టైంలో వస్తుందో ఎవరికి తెలియదండి. ఎవరు తెల్లవారు లేచినప్పటికీ అయ్యి బాబు రాత్రి ఏం జరిగిందో అనుకున్నాము. కొట్టావుతున్న హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాం. అమలాపురం నుంచి కాకినాడ నుంచి వైజాగ్ తీసుకెళ్ళమన్నారు, వైజాగ్ నుంచి హైదరాబాద్ అన్నారు. ఏంటి రాత్రి అలా హైదరాబాద్ వెళ్ళిపోయినా వెళ్ళిపోతాం కదా కదండి. వెళ్ళరా?
కాబట్టి 6 గంటలకు బస్సు ఎక్కితే ఉదయం 7 గంటలకు దిగుతుంది బస్సు హైదరాబాద్. అంటే రాత్రికి రాత్రి ఏ ప్రమాదమైనా జరగవచ్చు, ఎలాంటి తెగులైనా రావచ్చు. అలాంటివి నీకు సంభవించకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు లేదా? అదే చెప్తున్నాడు, హావిస్తున్నాడు అన్నాడు. పగటి వేళ ఇగురు భారములకైన, రాత్రి వేళ సంచరించు తెగులకైన, మధ్యాహ్నమందు పాడు చే రోగములకైన భయపడకుందువు. నీకు భయం ఉండదు, ఎందుకంటే నువ్వు దేవునితో కనెక్ట్ అయి ఉన్నావు, దేవుని పాదాలు చెందుతున్నావు, దేవుని రెక్కల నీడను ఆశ్రయిస్తున్నావు. నువ్వు భయపడకూడదు. నువ్వు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాని అన్నా. చూడండి, అబ్బా ఇది ఎంత గస్తో కూడిన సవాలు చూడండి. ఒక 1000 మంది మా వెనక వచ్చారనుకోండి, 1000 మంది కాదు, ఒకడు వస్తేనే కంగారు అయిపోతుంది మాకు. కానీ మాకు పంపేందుకు ఒకడు వచ్చి గొడవడుతున్నాడు అనుకోండి, కంగారు ఉంటుందా లేదా? అలాంటిది 1000 మంది వచ్చారంటే, ఎందుకంటే 100 మంది వస్తేనే మనం 1 or 2 బాత్రూమ్ బయటికి రావు. అవునా కాదా? అలాంటిది 1000 కాదు, 10,000 మంది దండెత్తి నీ మీదకి వచ్చిన అసలు అబ్బాయి నీ దగ్గర రానివ్వను అంటాడు. చూడండి, అబ్బాయి ఇంతకన్నా గొప్ప భరోసా ఏమని చెప్పండి. అసలు వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ అండి, వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. అసలు ఎంత మంచి దేవుడు మనకి ఎక్కడ దొరుకుతారు చెప్పండి? అందుకే నన్ను పోలిన దేవుడు ఎవరైనా ఉన్నాడా, నాకు సాటి చేయగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నాడని బైబిల్లో సవాలు ఇస్తున్నారు. దేవుడు నాలా మీకు అన్ని సమకూర్చి అన్నిటినీ మీకు పెట్టి పోషించేటువంటి నాలాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా చూపించండి అని దేవుడే సవాలు ఇస్తున్నాడు. చాలా గ్రంథాలను ప్రవక్తల నోట వినిపించాడు. ఎంత మంచి దేవుడు మనకి ఎక్కడ దొరకడం. అలాంటి మంచి దేవుడితో మనం కరెక్ట్గా ఉండాలని వద్దా చెప్పండి, ఆలోచించండి. 7వ వచనం అయిపోయిందా? ఓకే. కనుక ప్రియమైన దేవుని వాళ్ళ దేవుని కాపుదల అంటే మీకు చెప్తున్నాను. చివరిగా యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో మరొక అద్భుతమైన విషయం చెప్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను. నిజంగా జలాలు ఎప్పుడైనా దాటారు మీరు? కావండి, అదే జలాల్లో పడి దాటడం అంటే అదేనమ్మా. వెరీ గుడ్. కాబట్టి పంటల మీద, పడవల మీద, షిప్పుల మీద, ఇవన్నీ జలములు కూడా దాటినప్పుడు అంటే అది ఓడలలో జలములు పడి మీరు దాటినప్పుడు వెళ్ళరా? మీరు షిప్ మీద ప్రయాణం చేయరా? లేదా మీకు ఆశ లేదా? వెళ్తారు కదా. అంటే ప్రయాణాలను మనం ఇప్పుడు నర్సాపురం ఉంది, నర్సాపురం అవతలకి వెళ్ళాలంటే ఏం చేయాలి? రేవు దాటాలి. రేవు రాటినప్పుడు మీరు ఏం చేస్తారు కదా, మీరు జలములలో పడి దాటుతున్నారు. అప్పుడు మీకు మధ్యలో మీకు పిలిపితనం వచ్చేసింది అనుకోండి, ఎవరితో ఎక్కడో మీరు ఎందుకు ఎత్తారు అందరూ. కొంతమంది నీళ్ళు చూస్తే భయం, కొంతమంది పాపం డబ్బులు వేస్తారు, అమ్మ మనకు కాపాడు కదండి, వేస్తారు. అయినా మనం కూడా ఆలేసరే మనం 100 గంటలు వేస్తాం. తలిసిపోయి ముద్దయిపోతే ఏమో పాడైపోతాయి అనుకోండి. అది తెలియక, అంటే మిమ్మల్ని కాపాడేది గంగమ్మ కాదు, మీకు అర్థమవడం కాదు చెప్తాను. మిమ్మల్ని కాపాడేది ఆ తల్లి కాదమ్మా, పరలోకమందున్న మిమ్మల్ని పుట్టించిన దేవుడు. ఇక్కడ రాశాడు కదా, జలములలో పడి నువ్వు దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను. నదులలో పడి నువ్వు వెళ్ళినప్పుడు నీ మీద అవి నీ మీద తొల్లి పారవు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, నిజంగా కొన్ని ప్రమాదాలు మనకి ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చిన తర్వాత బోల్డ్ ప్రమాదాలు, నిజంగా ఎంత దేవుని కరుణ కటాక్షం ఉంది అబ్బాయికి అమ్మాయికి ఇతనికి అని చూపిస్తున్నారు కదండి. అగ్ని ప్రమాదం సంభవిస్తుంది, వీళ్ళకి ఏమవదు. అందులో ఒక చంటి పిల్లడు ఉన్న ఆ బిడ్డ క్షేమంగా ఉంటాడు.
అందులో ఒక ముసలివాడు ఉన్న ఒక వ్యక్తి ఉన్న ఆ బిడ్డ అతను కాపాడబడతాడు. అవునే కదా? ఇవన్నీ మనకి చూపిస్తూ ఉంటారు వాళ్ళు. ఇదిగో దేవుని యొక్క అనుగ్రహం ఈ బిడ్డ మీద ఉంది అని. నిజమే. అగ్నిలో పడి దాటినప్పుడు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు నీవు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. అంటే జ్వాలలకు దేవుడు ఆడిస్తాడండి. నువ్వు కాల్చకూడదు, వాళ్ళ నా పిల్లలు వాళ్ళ శరీరాలు తాకూడదు. ఎంతగా అంత కాపుదలని మీరు ఒక్కసారి మీరు ఇంటికి మీ పాఠాన్ని ఆలోచించండి. నేను చెప్పిన వచనాలన్నీ ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు ఖచ్చితంగా ఏడుస్తారండి. ప్రభా, ఇన్నేళ్ళు నన్ను నా కుటుంబాన్ని మీరు ఎంతగా కాపాడవు తండ్రి అని. కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళకి ఏంటంటే దేవుని కాపుదల వాళ్ళకి కట్ అయిపోయింది. దేవుడిచ్చిన ఆవిష్కారం వారికి ముగిసిపోయింది. ముగిసిపోయిన వాళ్ళ కోసం మళ్ళీ మీరు ఆలోచించకండి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో మీకున్నటువంటి పరిస్థితులు మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే మీవన్నీ దేవుడు కాపాడుతున్నాడు. దేవుడు కాపుదల ఉంది కనుక మీరు ఎప్పుడు దేవుడి మందిరాలు మారకండి, శుక్రవారం ఆరాధనలు మారకండి, అక్కడ స్త్రీల సమాజ కూడికలు మారకండి. ఎక్కడైనా జరిగే మీటింగ్లు కూడా మీరు వెళ్ళండి. ఎక్కడైనా సత్యం చెప్పే చోటకి పరిగెత్తారు, అంతేగాని అసత్యం చెప్పే చోటకి పరిగెత్తారనుకో మీరు కూడా అసత్యంలోనికి వెళ్ళిపోతారు. చాలా ప్రమాదం. అది ఇంకా ప్రమాదం. దుర్బోధలకు వెళ్ళారనుకోండి, అబద్ధ బోధలకు వెళ్ళిపోయారు అనుకోండి, అది ఇంకా ప్రమాదం. మీరు దేవుడు ఉన్నా లేనట్టే లెక్క. వాళ్ళకి దేవుడు అగ్నిగుండాన్ని నిర్ణయించేశాడు ఎప్పుడు? సృష్టికి పూర్వమే. ఇలాంటి అబద్ధ ప్రవక్తలు వస్తారు కనుక వాళ్ళ ద్వారా జరిగినటువంటి అబద్ధ బోధ కానీ, వాళ్ళు వక్రీకరణ బోధ కానీ విని అందులో నడుచుకునేవాడు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు. నేను చెప్పట్లేదు, ఒకసారి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మరి చాలా మంది నేను అనుకుంటారు, నేను కాదు, మిమ్మల్ని ప్రేమించినటువంటి దేవుడు సృష్టికర్త ఈ మాట రాయించాడు. చదువు. నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండు అన్నాడు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఏ బాధ వింటే ఏమవుతుంది అంటే చూడండి, వీటిలో నిలకడగా ఉండదు. నీవిలాగు చేసే బాధలో జాగ్రత్త కలిగి సత్యవాక్యాన్ని ప్రకటిస్తే మంచిది. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకుంటావు. ఇప్పుడు దొంగ బోధ అప్లై చేద్దాం, ఇక్కడ అబద్ధ బోధ అప్లై చేద్దాం, దుర్బోధ అప్లై చేద్దాం. దుర్బోధ నువ్వు చేస్తే నిన్నును నీ బోధ విన్న వారిని నీవు నరకానికి నడిపించును. అంతే కదా? ఆలోచించండి ప్రియులారా. ఈరోజు మీరు అందరూ సత్యవాక్యాన్ని వింటున్నారు. సత్యవాక్యానికి అసత్యవాక్యానికి డెఫినేషన్ మీకు తెలియకపోతే, వ్యత్యాసం మీకు తెలియకపోతే మీరు ప్రమాదంలో చిక్కుకుంటారు, ప్రమాదంలో పడతారు. ఆ ప్రమాదం మామూలు ప్రమాదం కాదు, పరలోకాన్ని పోగొట్టుకునే ప్రమాదం. అలాంటి వారికి మీరు ఉండకూడదని సత్యవాక్యంలో ఎల్లప్పుడూ మీరు పెరుగుచు దేవుడు నిర్ణయించిన ఆ మహాలోకానికి మీరందరూ సన్నద్ధులు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.